ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ముందు ఏమనిపించింది మనసులో? కొంచెం మందు తాగుదాం అన్నట్టు అనిపించింది. ఏంటి బాబన్న ఇంకోసారి ఏంటి కొంచెం మందు తాగుదాం అన్నట్టు అనిపించింది. ఏంటి అయితే 6 మంత్స్ అయింది. 6 మంత్స్ నుంచి నేను అసలు ఆ మందు అసలు మొత్తం మా థాటే పోయింది. ఆలోచన పోయింది. ఇదేంట్రా బాబు మళ్ళీ ఇదేంటి మనకి ఇట్లా అనిపించిందని అనుకుంటా స్టార్ట్ అయ్యి అలా వెళ్తా ఉన్నాను. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మా పాయింట్ వచ్చింది. ఇంకా ఆగకుండా సరే మళ్ళీ కొంచెం నెక్స్ట్ స్టాప్‌లో అక్కడ ఆగి అక్కడ చూద్దాంలే అనుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాక అనిపించింది, వద్దు మనం ఎంతకాలం నుంచి ఇంత 6 మంత్స్ నుంచి ఇంత గట్టిగా మనం స్ట్రాంగ్‌గా ఉన్నాము. ఇలా అనిపించిందేంటి ఇవాళ అనేసి వద్దులే రిటర్న్‌లో చూసుకుందామనేసి అనుకుని నేను అనుకున్న షాప్ దగ్గరికి వెళ్ళాను. ఇది గ్రైండర్ తీసుకోవడం గురించి వెళ్ళాను. అక్కడంతా మాట్లాడేసాను అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అంతా నీట్‌గా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అంతా ఒక స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాం. అదేమైంది మధ్యలో వచ్చేసి స్టెప్స్ పగలగొట్టేసుకున్నాం అనుకోండి ఏమవుద్ది మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ కట్టుకుంటూ వెళ్ళాలి. అంత టైం వేస్ట్ అలా అనిపించింది. ఎలా డైవర్ట్ చేయడం ఎలాగంటే ఈలోపు మా ఆవిడ ఫోన్ చేసి కాకినాడ ఫోన్ చేసింది. చేస్తే నేను కాకినాడలో ఉన్నానన్నా. సరే అయితే నాకు వస్తా కొంచెం మంచూరియా రండి అన్నారు. సరే మొత్తానికి టోటల్‌గా నేను పార్సిల్ మంచూరియా తీసుకొని ఇంటికి వచ్చేసాను అంతే. దారిలో ఇంకా ఆగలేదు. ఆలోచన పోయింది. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన మనకి జీవితంలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడద్ది. ఏది సరైన మంచి ఆలోచన అయితే మన జీవితంలో ముందుకెళ్తాం. అదే నేను మధ్యలో ఆగిపోయి ఎళ్లి ఇంతకుముందు ఇక్కడ తాగాం కదా అనేసి మళ్ళీ తాగి మళ్ళీ వచ్చి మళ్ళీ బాధపడి అరే అనుకునే కన్నా అలా అట్లా ఏం కాకుండా కంట్రోల్ అయిపోయాను.